గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం 5గురు ప్రధానమైనటువంటి వ్యక్తులకి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. ఈ కారణంగా భవిష్యత్ వచ్చేటటువంటి పరీక్షల్లో తప్పనిసరిగా భారతదేశంలో ఉన్నటువంటి వేరు వేరు రకాలైనటువంటి అవార్డుల మీద తప్పనిసరిగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అందువలన ఏ విధమైనటువంటి ప్రశ్న వీటి మీద రావడానికి అవకాశం ఉందో ఒకసారి మనం గమనిద్దాం. అదేంటంటే మొట్టమొదట అసలు భారతదేశంలో ఉన్నటువంటి పురస్కారాలు ఏంటో చూద్దాం. ఇది 2024 భారత పౌర పురస్కారాలు అనే దాని విషయంలో నేను చెప్తున్నానండి. సాధారణంగా ఏంటంటే మన భారతదేశంలో 2 రకాలైనటువంటి అవార్డ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే సివిలియన్ అవార్డ్స్ అండ్ మిలిటరీ అవార్డ్స్. అంటే పౌర పురస్కారాలు, మిలిటరీ పురస్కారాలని 2 రకాలు. అగైన్ దిస్ సివిలియన్ అవార్డ్స్ ఆర్ డివైడ్ ఇంటూ 2 టైప్స్. మెయిన్లీ ప్రధానంగా ఈ పౌర పురస్కారాలని 2 రకాలుగా వర్గీకరిస్తూ ఉంటారన్నమాట. వీటిలో మొట్టమొదటిది భారతరత్న. ఈ భారతరత్న మీద ప్రశ్న ఏ విధంగా వస్తుంది అని అంటే, భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత పౌర పురస్కారం ఏది, వాట్ ఈస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా అనే ప్రశ్న రావచ్చు. అదే భారతరత్న. దాని తర్వాత ఉండేది పద్మ పురస్కారాలు. ఈ పద్మ పురస్కారాలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఈ 3 రకాల్లో మొట్టమొదటిది పద్మ విభూషణ్, 2 పద్మభూషణ్, 3 పద్మశ్రీ. వీటి మీద ప్రశ్న ఎలా వస్తుందని అంటే, భారతరత్న తరువాత ఆల్రెడీ మనం చెప్పుకున్నాం భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. దీని తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి 2వ అత్యున్నత పురస్కారం ఏది అని అంటే పద్మ విభూషణ్. పద్మ విభూషణ్ తర్వాత భారతదేశంలో ఉన్న 3వ అత్యున్నత పౌర పురస్కారం ఏది అని అంటే పద్మభూషణ్. పద్మభూషణ్ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి 4వ అత్యున్నత పౌర పురస్కారం ఏది అని అంటే పద్మశ్రీ. ఈ విధంగా మన భారతదేశంలో ఉండే సివిలియన్ అవార్డ్స్లో మొట్టమొదటి స్థానంలో భారతరత్న ఉంటుంది, 2వ స్థానంలో పద్మవిభూషణ్, 3వ స్థానంలో పద్మభూషణ్, 4వ స్థానంలో పద్మశ్రీ అవార్డులు ఉంటాయన్నమాట. ఇప్పుడు వీటికి సంబంధించి వేరు వేరు అంశాలు ఏ విధంగా వస్తాయి అనేది చూద్దాం. ఇంతేకాకుండా మిలిటరీ అవార్డ్స్ కూడా ఉంటాయండి. వీటిని కూడా మీకు తెలియజేస్తాను. అదేంటంటే ఈ మిలిటరీ అవార్డ్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి భారతదేశం యుద్ధంలో ఉన్నప్పుడు, అంటే భారతదేశం మీద ఎవరైనా దేశం దాడి చేసినప్పుడు కానీ, లేదా మన దేశం వేరే దేశం మీద దాడి చేసినప్పుడు కానీ యుద్ధం సంభవిస్తుంది. ఆ యుద్ధ సమయంలో ఒక బ్రేవరీ అవార్డ్స్ లేదా గ్యాలంటరీ అవార్డ్స్ అని ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా యుద్ధం లేకుండా నార్మల్ పొజిషన్లో అంటే శాంతి సమయంలో గ్యాలంటరీ అవార్డ్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఈ 2 సమయాల్లో మిలిటరీకి ఇచ్చే అవార్డుల్లో యుద్ధ సమయంలో వచ్చే గ్యాలంటరీ అవార్డులో హయ్యెస్ట్ పొజిషన్ ఉన్నది ఏది అంటే పరమవీర్ చక్ర. 2వ స్థానంలో ఉన్నది ఏదంటే మహావీర్ చక్ర, 3వ స్థానంలో వీర్ చక్ర. చూడండి, ఈ 3 కూడా యుద్ధ సమయంలో ఇచ్చే గ్యాలంటరీ అవార్డ్స్ అనమాట. అంటే పరమవీర్ చక్ర, మహావీర్ చక్ర అండ్ వీర్ చక్ర. అదే శాంతి సమయంలో, సాధారణ సమయంలో 3 రకాల అవార్డులు ఇస్తారు. అవేంటంటే అశోక్ చక్ర, అత్యున్నతమైంది అశోక్ చక్ర. దాని తర్వాత ఉన్నది కీర్తి చక్ర, 3వది శౌర్య చక్ర. ఇవి తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా యుద్ధ సమయంలో కొన్ని ప్రత్యేకమైన సేవా పురస్కారాలు కూడా ఇస్తూ ఉంటారు. ఆ సేవా పురస్కారాలు ఏంటి అంటే సర్వోత్తమ్ యుద్ధ సేవా మెడల్, ఉత్తమ యుద్ధ సేవా మెడల్, అలాగే యుద్ధ సేవా మెడల్ అని 3 రకాల మెడల్స్ యుద్ధ సమయంలో ఇస్తారు. అదే శాంతి సమయంలో వచ్చే ప్రత్యేక సేవా పురస్కారాలు ఏవి అంటే పరమ విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, విశిష్ట సేవా మెడల్ అని 3 రకాలైన సేవా మెడల్లు శాంతి సమయంలో ఇస్తారు. ఇంతేకాకుండా భారత ఆర్మీకి, నేవీకి అండ్ ఎయిర్ ఫోర్స్కి 3 ప్రత్యేకమైన సేవా అవార్డ్స్ కూడా ఇస్తారు. ఈ పైన చెప్పినటువంటి అవార్డ్సే కాకుండా సేనా అవార్డ్ అనేది ఆర్మీలో ఇచ్చేటటువంటి అవార్డు. అలాగే నావికాదళం అంటే నేవీలో ఇచ్చే అవార్డు ఏది అంటే నౌసేన మెడల్. అలాగే ఎయిర్ ఫోర్స్లో ఇచ్చే అవార్డు ఏది అంటే వాయుసేన మెడల్. ఇవి ప్రధానంగా గ్యాలంటరీ అవార్డ్స్ అంటే మిలిటరీకి సంబంధించిన అవార్డులు అనమాట. ఈ విధంగా పౌర పురస్కారాల్లో 4 రకాలు చెప్పుకున్నాం. అలాగే ఈ మిలిటరీ పురస్కారాల్లో యుద్ధ సమయంలో ఇచ్చేవి, శాంతి సమయంలో ఇచ్చే అవార్డుల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుందాం అంటే ఈ భారతరత్న అండ్ పద్మ అవార్డుల్లో 2024 సంబంధించి ఎవరెవరికి ఇవ్వడం జరిగింది, వారి మీద ప్రశ్న ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. భారతరత్న 2024. భారతరత్న 2024 ఎవరెవరికి ఇవ్వడం జరిగింది అని అంటే మొదట కర్పూరి ఠాకూర్ గారికి, 2 ఎల్కే అద్వానీ గారికి, శ్రీ పివి నరసింహారావు గారికి, చరణ్ సింగ్ గారికి, ఎంఎస్ స్వామినాథన్ అంటే 5గురికి భారతరత్న 2024ని ప్రకటించడం జరిగింది.
ఇప్పుడు ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం. ఫస్టు కర్పూరి ఠాకూర్. ఈ కర్పూరి ఠాకూర్ అనే వ్యక్తి గురించి మనకు ప్రశ్న ఏ విధంగా వస్తుందనంటే, భారతరత్న అవార్డు పొందినటువంటి కర్పూరి ఠాకూర్ ఏ పేరుతో సుప్రసిద్ధుడు అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అది ఏ పేరు అంటే జననాయక్ లేదా పీపుల్స్ లీడర్. ఈ కర్పూరి ఠాకూర్ గారిని పీపుల్స్ లీడర్ లేదా జననాయక్ అని పిలుస్తూ ఉండేవారనమాట. అయితే ఈ కర్పూరి ఠాకూర్ గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అది ఏ రాష్ట్రం అంటే బీహార్. బీహార్‌కి కర్పూరి ఠాకూర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా ఆయన ఏ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా చేశారంటే జనతా పార్టీలో చేశారు. అంతేకాకుండా ఈయన స్వాతంత్రానికి ముందు కొన్ని స్వాతంత్రోద్యమాల్లో కూడా పాల్గొన్నారు. స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొని బ్రిటిష్ వారి ద్వారా జైలుకి కూడా పంపించబడ్డారనమాట. ఆ విధంగా స్వాతంత్ర సమరయోధుడిగా కూడా ఈయన ప్రముఖ పాత్ర పోషించారు. 1942-45లో క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా ఈయన పాల్గొన్నారు. అంతకుముందు ఈ శాసనోల్లంఘన ఉద్యమంలో కూడా ఆయన పాల్గొనడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మరొక ప్రధాన అంశం ఏంటంటే, ఈయన ఒక బలహీన వర్గానికి చెందినవారనమాట. ఏ బలహీన వర్గానికి చెందినవారంటే నాయీ బ్రాహ్మణ వర్గానికి చెందినవారు. అంతేకాకుండా ఈయన ప్రధానంగా చేసింది ఏంటి అంటే ఓబీసీలకి, అంటే ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్‌లు కల్పించడం కోసం ఆయన ప్రయత్నం చేశారు. ఈ బలహీన వర్గాల వారికి ఎంత శాతం రిజర్వేషన్ ఇచ్చారంటే, అప్పటిదాకా కేవలం 12% మాత్రమే ఈ రిజర్వేషన్ ఉండేవి ఓబీసీ వాళ్ళకి. కానీ దాన్ని 20%కి పెంచి వాళ్ళ ప్రాతినిధ్యం అంటే ఓబీసీల ప్రాతినిధ్యం కూడా పెంచడం కోసం ఆయన ప్రయత్నం చేశారనమాట. ఇది కర్పూరి ఠాకూర్‌కి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. అంతేకాకుండా మన మాజీ హోంమంత్రి అయినటువంటి ఎల్‌కే అద్వానీ గారికి కూడా భారతరత్న ప్రదానం చేయడం జరిగింది. ఆయన గురించి ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఎల్‌కే అద్వానీ గారికి ఇచ్చినటువంటి అవార్డు ఒక ప్రత్యేకమైంది. ఇక్కడ మనం చూస్తే ఆయనకి ఇచ్చినటువంటి అవార్డు ఏందంటే 50వ వ్యక్తితనం. అంటే భారతరత్న ఇచ్చిన వాళ్ళు 50th పొజిషన్‌లో ఉన్నారు కాబట్టి ఇది మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎల్‌కే అద్వానీ గారు భారతరత్న 50వ భారతరత్న అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి అనమాట. ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా మన భారత రాజకీయాల్లో ఐరన్ మ్యాన్ లేదా లోహ పురుషుడు అని పిలుస్తారు ఆయన్నే. ఎందుకంటే సాధారణంగా ఐరన్ మ్యాన్ అని మన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ని అంటూ ఉంటాం. కానీ ఆధునిక రాజకీయాల్లో ఐరన్ మ్యాన్‌గా ఎవరిని పిలుస్తారంటే లాల్ కృష్ణ అద్వానీగా అని పిలుస్తారు. ఈయన ప్రస్తుతం పాకిస్తాన్‌లో, అంటే అప్పుడు అవిభక్తమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పాకిస్తాన్‌లో ఉన్నటువంటి కరాచీ పట్టణంలో ఈ లాల్ కృష్ణ అద్వానీ గారు 1927 నవంబర్ 8న జన్మించడం జరిగింది. అయితే ఆయన గురించి కూడా కొన్ని అంశాలు మనం తెలుసుకోవాలి. ఏందంటే కరాచీలోని సెయింట్ ప్యాట్రిక్ హై స్కూల్‌లో ఆయన స్కూలింగ్ అయ్యింది. అలాగే కళాశా విద్య పాకిస్తాన్‌లో ఉన్నటువంటి హైదరాబాద్‌లో ఉన్నటువంటి డీజీ నేషనల్ కాలేజ్. ఇక్కడ హైదరాబాద్‌ని మెన్షన్ చేస్తున్నది పాకిస్తాన్‌లో ఉండే హైదరాబాద్ అండి. ఈ పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో ఉన్నటువంటి డీజీ నేషనల్ కాలేజ్‌లో కాలేజ్ ఎడ్యుకేషన్ చేశారు. అంతేకాకుండా 1947లో ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్‌కి కరాచీ నగరానికి కార్యదర్శిగా అంటే సెక్రటరీగా పనిచేశారు. దేశ విభజన సమయంలో వాళ్ళ కుటుంబం బాంబేకి వచ్చేయడం జరిగింది. దాంతో బాంబే యూనివర్సిటీలోని గవర్నమెంట్ కాలేజ్‌లో ఈ లా డిగ్రీని అభ్యసించడం జరిగింది. అంతేకాకుండా ఈ రాష్ట్రీయ స్వయం సేవకు సంబంధించి నడిచినటువంటి ఆర్గనైజర్ అనే పత్రికలో ఆయన ఒక కలం పేరుతో వ్యాసాలు రాశారు. ఎస్సేస్ రాశారనమాట. అవి ఏంటంటే ఆ కలం పేరు ఏంటంటే కలం. ఆర్ఎస్ఎస్‌లో సిద్ధాంతాలతో నడుస్తున్నటువంటి ఆర్గనైజర్ పత్రికలో కలం అనే పేరుతో వ్యాసాలు రచించిన వారు ఎవరు అంటే ఎల్‌కే అద్వానీ గారనమాట. ఈయన చేపట్టినటువంటి పదవులు ఏంటంటే 1967లో ఢిల్లీ కార్పొరేషన్‌కి చైర్మన్‌గా ఉన్నారు. 1977లో మన మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వంలో జనతా పార్టీకి సెక్రటరీగాను, అంతేకాకుండా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 1980లో మన వాజ్పేయి గారితో కలిసి బీజేపీ పార్టీని స్థాపించారనమాట. అంతేకాకుండా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే 1999లో పాకిస్తాన్ అనేది మన మీద కార్గిల్ యుద్ధం చేసినప్పుడు భారత ఆర్మీ నిర్వహించినటువంటి ఆపరేషన్ విజయవంతం కావడానికి ఎల్‌కే అద్వానీ గారే ప్రధానమైనటువంటి కారణం అనమాట. ఈయన 2002, 2004 మధ్యకాలంలో భారతదేశానికి 7వ డిప్యూటీ ప్రధానమంత్రి అంటే ఉప ప్రధానమంత్రి కింద పనిచేశారు. 2002లో కోల్ అండ్ మైన్స్ అంటే బొగ్గు ఖనిజ మంత్రిగా కూడా ఆయన పనిచేశారనమాట. అంతేకాకుండా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారనమాట. ఇవి ప్రధానంగా కొన్ని అంశాలు. అంతేకాకుండా ఈయన ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈయన చేసినటువంటి ఒక ఉద్యమం అనేది దేశవ్యాప్తంగా కదలికను సృష్టించింది. ఆ ఉద్యమం పేరే రామ జన్మభూమి ఉద్యమం.
ఈ రామజన్మభూమి ఉద్యమాన్ని లాల్ కృష్ణ అద్వానీ గారు సుమారుగా 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేశారు. భారతదేశం మొత్తంగా 10,000 కిలోమీటర్లు తిరిగారు. అందువల్ల ఆయన్ని లోహ పురుష్ లేదా ఆధునిక సర్దార్ వల్లభాయ్ పటేల్ అని లాల్ కృష్ణ అద్వానీ గారిని పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈయనకి 2015లో పద్మ విభూషణ్ ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్ కూడా మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోండి. లాల్ కృష్ణ అద్వానీ గారికి పద్మ విభూషణ్ అనేది ఎప్పుడు ప్రదానం చేయడం జరిగింది అని అంటే 2015లో ప్రదానం చేయడం జరిగిందనమాట. ఇప్పుడు లాల్ కృష్ణ అద్వానీ గారు రథయాత్రని ఏ ఉద్దేశంతో ప్రారంభించారంటే, రాముడు జన్మించినటువంటి ప్రదేశమైనటువంటి అయోధ్యలో ఉన్నటువంటి బాబ్రీ మసీదుని తొలగించి అక్కడే మన రామాలయం నిర్మించాలి అని వాలంటీర్లందరినీ కూడా ఏర్పాటు చేసే ఉద్దేశంతో రామ రథయాత్రను ప్రారంభించారనమాట. ఈయన రథయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడ ప్రారంభమైంది అని అంటే, గుజరాత్లోని సోమనాథ్ నుంచి 1990 సెప్టెంబర్ 25న ప్రారంభమై 1990 అక్టోబర్ 30వ తేదీన అయోధ్యలో పూర్తవడం జరిగింది. దాని పేరేంటండి? రామ రథయాత్ర. ఈ పదం కూడా గుర్తుంచుకోండి, రామ రథయాత్ర. లాల్ కృష్ణ అద్వానీ రథయాత్ర చేస్తున్నప్పుడు అప్పుడు ప్రధానమంత్రి ఎవరు అని అంటే విపి సింగ్ గారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, అంటే అయోధ్య ఉత్తరప్రదేశ్ ఉందని మనకు తెలిసిందే. ఆ ఉత్తరప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే కళ్యాణ్ సింగ్ గారు. అంటే ఏదైతే అయోధ్య బాబ్రీ మసీదుని తొలగించారో కరసేవకులు, ఆ సమయంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే కళ్యాణ్ సింగ్ అనమాట. అయితే ఇక్కడ లాల్ కృష్ణ అద్వానీ గారు కొన్ని ప్రధానమైన యాత్రలు చేశారు. ఆ యాత్రల గురించి కూడా మనం కంపల్సరిగా గుర్తుంచుకోవాలి. దాని మీద కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. దానిలో మొట్టమొదటిది ఏది అంటే రామరథయాత్ర. రామరథయాత్ర అనేది అయోధ్యలోని రామ జన్మభూమిలో రాముని దేవాలయ నిర్మాణానికి ఆంక్షిస్తూ చేసినటువంటి యాత్ర. రెండోది ఏంటంటే జనాదేశ్ యాత్ర. ఇది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మైసూర్ నుంచి భోపాల్ వరకు జనాదేశ్ యాత్ర చేశారు. అంతేకాకుండా మూడో యాత్ర కింద స్వర్ణ జయంతి రథయాత్ర చేశారు. స్వర్ణ జయంతి, ఈ స్వర్ణ జయంతి రథయాత్ర ఎందుకు చేశారంటే, మన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 50 సంవత్సరాల ఉత్సవాన్ని సందర్భంగా ఆయన అంటే లాల్ కృష్ణ అద్వానీ గారు స్వర్ణ జయంతి రథయాత్ర చేశారు. అంతేకాకుండా భారత్ ఉదయ యాత్రని 2004 ఎన్నికలకు ముందు ఆయన భారత్ ఉదయ యాత్రని చేశారు. ఆ తర్వాత భారత్ సురక్షా యాత్రని చేయడం జరిగింది ఆయన. దీంతో ఏం చేశారంటే, మన భారతదేశంలో మైనారిటీలకి సంతుష్టీకరణ చేయడం కోసం, అంటే మైనారిటీలకి మెప్పు పొందడం కోసం, మెజారిటీని అణగదొక్కడం కోసం టెర్రరిజానికి వ్యతిరేకంగా, అంటే టెర్రరిజాన్ని ఏ విధంగా మాట్లాడకుండా టెర్రరిజం ప్రోత్సాహం జరుగుతున్నటువంటి అప్పటి పరిస్థితుల్లో ఈ మైనారిటీ సంతుష్టీకరణని, ఆ మైనారిటీ సంతుష్టీకరణ రాజకీయాల్ని, టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తూ ఆయన భారత్ సురక్షా యాత్రని చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత కాలంలో యూపీఏ పాలన, అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని ప్రజలందరికీ తెలియజేయడం కోసమని జనచేతన యాత్ర అనే దాన్ని కూడా ఆయన చేయడం జరిగింది. ఈ యాత్రలన్నీ కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఇప్పుడు ఆయన ప్రధానమైనటువంటి ఆయన రచన గురించి చూద్దాం. లాల్ కృష్ణ అద్వానీ గారు తన ఆటోబయోగ్రఫీ రచించుకున్నారండి. దాని పేరు ఏం పేరంటే మై కంట్రీ మై లైఫ్. లాల్ కృష్ణ అద్వానీ గారి యొక్క ఆత్మకథ ఏంటి అంటే మై కంట్రీ మై లైఫ్. ఇదే కాకుండా లాల్ కృష్ణ అద్వానీ గారు కొన్ని రచనలు చేశారు. అవి ఏంటి అంటే ఈ మై కంట్రీ మై లైఫ్తో పాటు యాజ్ ఐ సీ ఇట్, ఏ ప్రిజనర్స్ స్క్రాప్ బుక్, న్యూ అప్రోచెస్ టు సెక్యూరిటీ అండ్ డెవలప్మెంట్, నజర్బ్యాండ్ లోక్తంత్ర, దృష్టికోన్, రాష్ట్ర సర్వోపారి, ఈ విధమైనటువంటి రచనలన్నీ కూడా లాల్ కృష్ణ అద్వానీ గారు చేయడం జరిగిందనమాట. ఇది లాల్ కృష్ణ అద్వానీ గారి గురించి ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశాలు. ఇంతేకాకుండా తర్వాత ఈ మధ్య కాలంలోనే మన మాజీ ప్రధానమంత్రి అయినటువంటి చౌదరి చరణ్ సింగ్ గారికి కూడా భారతరత్న ప్రకటించడం జరిగింది. ఆయన గురించి కూడా కొన్ని ప్రధాన అంశాలు చూద్దాం. చౌదరి చరణ్ సింగ్ గారు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి నూర్పూర్ అనే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన స్వాతంత్రానికి ముందే 1937 ఎన్నికల్లో యునైటెడ్ ప్రావిన్స్కి, అంటే అప్పట్లో ఈ ఉత్తరప్రదేశ్ని యునైటెడ్ ప్రావిన్స్ అనేవారు, ఆ యునైటెడ్ ప్రావిన్స్కి గెలుపొందినటువంటి వ్యక్తి అనమాట. అంతేకాకుండా తర్వాత కాలంలో ఆయన ఉత్తరప్రదేశ్ యొక్క 5వ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఉత్తరప్రదేశ్ యొక్క ఎన్నవ ముఖ్యమంత్రిగా చరణ్ సింగ్ గారు సేవలు అందించారు అనే ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంది. అది 5వ ముఖ్యమంత్రి. అంతేకాకుండా ఆ తర్వాత కాలంలో ఈయన భారతదేశానికి 5వ ప్రధానిగా కూడా పనిచేశారనమాట.
అయితే కాంగ్రెసేతర ముఖ్యమంత్రి, మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్కి ఆయన పనిచేయడం జరిగింది. 1979 జూలై 28న ప్రధాని పదవిని కూడా ఆయన చేపట్టడం జరిగిందనమాట. ఇక్కడ ఆయన గురించి అంటే చరణ్ సింగ్ గారి గురించి కంపల్సరిగా భవిష్యత్ ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉన్న ప్రశ్న ఏంటి అంటే, పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండానే ప్రధాని పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు అనే ప్రశ్న వస్తుంది. అది ఎవరు అంటే చరణ్ సింగ్ గారు. అంతేకాకుండా ఈయన తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాల్సిన మరో పాయింట్ ఏంటి అంటే ప్రధానంగా ఆయన రైతుల కోసం చాలా ఎక్కువ సేవలు అందించారనమాట. అందువలన ఆ విధంగా ఆయన్ని ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్స్ లేదా రైతు బాంధవుడు అని పిలుస్తారు. రైతు బాంధవుడు లేదా ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్స్గా పిలువబడేటటువంటి భారత మాజీ ప్రధాని ఎవరు అనంటే చరణ్ సింగ్ గారు. ఈ చరణ్ సింగ్ గారి యొక్క స్మారకాన్ని అంటే ఆ చనిపోయినటువంటి సమాధిని కూడా కిసాన్ ఘాట్ అని పిలుస్తారు. ఇప్పుడు అంతేకాకుండా చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని మన దేశంలో కిసాన్ దివస్గా నిర్వహిస్తుంటారు. ఎప్పుడు కిసాన్ దివస్గా చేస్తారు అని అంటే భారతదేశంలో జాతీయ రైతు దినోత్సవం, నేషనల్ ఫార్మర్స్ డే ఎప్పుడు చేస్తారంటే ఈ చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క జన్మదినమైనటువంటి డిసెంబర్ 23వ తేదీన జాతీయ రైతుల దినోత్సవంగా నిర్వహిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఈ ప్రశ్న ఈ విధంగా కూడా వస్తుందండి. ఎవరి జన్మదినోత్సవాన్ని భారతదేశంలో జాతీయ రైతుల దినోత్సవంగా నిర్వహిస్తారు అనే ప్రశ్న వస్తుంది. అది మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్. అయితే చౌదరి చరణ్ సింగ్ గారు భారతదేశానికి ఎన్నో ప్రధాని అని చెప్పానండి, ఈయన 5వ ప్రధానిగా ఆయన చేయడం జరిగింది. ఛాంపియన్ ఆఫ్ ఇండియాస్ పీసెంట్స్ అంటే భారతదేశంలో రైతుల హృదయాల విజేత అని ఏ ప్రధాని పిలుస్తారు? చూసారా, ప్రశ్న కూడా ఈ విధంగా డిఫరెంట్గా కూడా అడిగే అవకాశం ఉంది. అది ఎవరు అంటే చరణ్ సింగ్ గారు. ఆయన 1979 జూలై 28 నుంచి 1980 జనవరి 14 వరకు కూడా భారత 5వ ప్రధానిగా పనిచేశారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, స్మారకాన్ని కిసాన్ ఘాట్ అని పిలుస్తూ ఉంటారన్నమాట. అంతేకాకుండా ఈయన గురించి మరికొన్న ప్రధానమైన అంశం ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను, ఛాంపియన్స్ ఆఫ్ ఇండియాస్ పీసెంట్స్ అని ఎవరు పిలుస్తారంటే చౌదరి చరణ్ సింగ్ గారును. అంతేకాకుండా ఈయన ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి చెందని మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఎవరు నిలిచారంటే చరణ్ సింగ్ గారు నిలిచారనమాట. చరణ్ సింగ్ గారు కొన్ని పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు ఏంటి అంటే ఇండియాస్ పావర్టీ, అబాలిషన్ ఆఫ్ జమీందారీ అండ్ లెజెండ్ ప్రాపర్టీషిప్ అనే పుస్తకాలని ఈయన రచించడం జరిగింది. ఇంకో ప్రధాన అంశం ఏంటంటే మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ చరణ్ సింగ్ గారు అంటే మన భారత ప్రధానిగా పనిచేసిన చరణ్ సింగ్ గారు ఒక ప్రధానమైన బ్యాంకును ప్రారంభించారు. ఆ బ్యాంక్ పేరు ఏంటంటే నాబార్డ్. నాబార్డ్ అబ్రివేషన్ ఏంటండి? నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేది నాబార్డ్ యొక్క అబ్రివేషను. ఈ నాబార్డ్ని ప్రారంభించిన వాళ్ళు ఎవరు అంటే చరణ్ సింగ్ గారు, ప్రధానిగా చరణ్ సింగ్ గారు అనమాట. అంతేకాకుండా జమీందారీ చట్టాన్ని రద్దు చేసి కౌలుదారీ చట్టం చేసినటువంటి ప్రధాని ఎవరు అంటే చౌదరి చరణ్ సింగ్ గారు. చూడండి, ఇలాంటి ప్రధాన అంశాలను మనం గుర్తుంచుకోవాలి. ఇలాంటివే ఇన్డెప్త్ క్వశ్చన్స్ మనకి డెఫినెట్గా క్వశ్చన్లు వస్తాయి. అయితే ఇక్కడ ఇండియా గురించి మన రైతు దినోత్సవం గురించి మాట్లాడుకున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా రైతు దినోత్సవం చేస్తుంటారు. ఆ రైతు దినోత్సవం ఎప్పుడు చేస్తారు? జూలై 8వ తేదీన చేస్తారు. ఎవరి జన్మదినోత్సవాన్ని ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్లో రైతు దినోత్సవం చేస్తారు అంటే మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి యొక్క జన్మదినాన్ని మన ఆంధ్రప్రదేశ్లో రైతు దినోత్సవంగా చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలానికి ముఖ్యమంత్రి ఎప్పుడు పనిచేశారంటే 2004 నుంచి 2009 వరకు పనిచేశారు. ఇక్కడ రైతు దినోత్సవం వచ్చింది కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మర్స్ డేస్ ఉన్నాయి మన ఇండియాలో. అవేంటంటే జాతీయ మహిళా రైతు దినోత్సవం అని ఒకటి ఉంది. అది 2016 నుంచి నిర్వహిస్తున్నారు. అది ఎప్పుడు అంటే అక్టోబర్ 16వ తేదీని జాతీయ మహిళా రైతు దినోత్సవంగా నిర్వహిస్తుంటారు. అంతేకాకుండా జాతీయ వ్యవసాయ విద్యా దినోత్సవం అనేది డిసెంబర్ 3వ తేదీన నిర్వహిస్తుంటారు. ఇదెందుకు నిర్వహిస్తారంటే మన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క జన్మదినమైనటువంటి డిసెంబర్ 3వ తేదీ నుంచి జాతీయ వ్యవసాయ విద్యా దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. అయితే భారతదేశానికి మొట్టమొదటి వ్యవసాయ మంత్రి ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. చూసారా, ఈ పదాలన్నీ కూడా మనం దాని లింక్డ్గా మనం గుర్తుంచుకుంటూ ఉండాలి. ఇది చౌదరి చరణ్ సింగ్ గారికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు రావడానికి అవకాశం ఈ అంశాలు. మరొక భారతరత్న పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారి పూర్తి పేరు మనందరికీ తెలిసిందే, పాములపర్తి వెంకట నరసింహారావు గారు. ఈయన జన్మస్థానం మన తెలుగు రాష్ట్రమే కాబట్టి మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అది ఏంటి అంటే తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లాలో ఉన్నటువంటి నర్సంపేట మండలంలో ఉన్నటువంటి లక్నేపల్లి గ్రామం.
ఇక్కడ చూడండి, లక్నేపల్లి గ్రామం, నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో ఆయన పుట్టారు. కానీ ఆయన మరొక ఫ్యామిలీకి దత్తతకు వెళ్ళిపోయారనమాట. ఆ దత్తకు వెళ్ళిపోయింది ఎక్కడ అంటే తెలంగాణలోని భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామానికి చెందినటువంటి పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ దంపతులు ఈయన్ని పెంచుకున్నారు. అందువలన మన పివి నరసింహారావు యొక్క దత్తత గ్రామం, అంటే దత్తత తీసుకున్నటువంటి ఫ్యామిలీ యొక్క చెందిన గ్రామం ఏదంటే వంగర అనమాట. నెక్స్ట్, ఇక్కడ పివి నరసింహారావు ఒక ప్రధానమైనటువంటి నినాదాన్ని ఇచ్చారు. ఆ నినాదం పేరేంటంటే దేశ్ బచావో దేశ్ బనావో. దేశ్ బచావో దేశ్ బనావో అనేది పివి నరసింహారావు గారు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి నినాదం, ప్రముఖమైన నినాదం. ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే పివి నరసింహ గారు చేపట్టినటువంటి వేరు వేరు పదవులు కూడా ఉన్నాయి. అదేంటంటే 1957 నుంచి 77 వరకు ఆయన మందని, మన తెలంగాణలోని మందనికి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1971, 73 మధ్య మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 77, 84 మధ్య తెలంగాణలోని హనుమకొండ లోక్సభని సభ్యుడిగా పనిచేశారు. 84, 91 మధ్య మహారాష్ట్రలోని రామ్టెక్ నుంచి లోక్సభ సభ్యుడిగా, అంటే ఎంపీగా చేశారు. తర్వాత కాలంలో 1991, 96 ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోండి. 91, 96లో ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల లోక్సభ సభ్యుడిగా పనిచేశారు. ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాలండి మనం. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల లోక్సభ సభ్యుడిగా పనిచేశారనమాట. అందువల్ల తప్పనిసరిగా ఈ పదాన్ని మాత్రం గుర్తుంచుకోండి. నెక్స్ట్, 1996, 98 మధ్య మన ఒడిస్సాలో ఉన్నటువంటి బరంపురం లోక్సభ నుంచి ఆయన ఎంపీగా పనిచేశారు. ఆయన ప్రధానంగా పనిచేసిన కాలం ఎప్పుడు అంటే 1990 to 96. ఇది చాలా క్రూషియల్ పీరియడ్ ఫర్ ఇండియా. మన ఇండియా మొత్తానికి చాలా క్రూషియల్. ఎందుకంటే మన ఎకనామికల్ రిఫార్మ్స్ ప్రారంభించినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే పివి నరసింహారావు గారు. అందువల్ల తప్పనిసరిగా ఆయన ఎప్పుడు ప్రధానిగా ఉన్నారు అంటే 1990 నుంచి 96లో మధ్య ఈయన ప్రధానిగా ఉన్నారు. ఆ కాలంలోనే మొట్టమొదటి మన భారతదేశంలో ఈ ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్కి ద్వారాలు తెరవడం జరిగింది. అందువలన ఆయన పీరియడ్ చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్, ప్రధానమంత్రి చేపట్టినటువంటి మొట్టమొదటి తెలుగు వ్యక్తి ఎవరు అని అంటే పివి నరసింహారావు గారు. అంతేకాకుండా ప్రధాని పదవి చేపట్టినటువంటి మొట్టమొదటి దక్షిణ భారతీయుడు ఎవరు అంటే పివి నరసింహారావు గారు. 1957లో మందన్ నియోజకవర్గం నుంచి శాసనసభగా ఎన్నుకోవడం ద్వారా మొట్టమొదటి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత కాలంలో 1971లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారనే విషయం మనం మాట్లాడుకున్నాం. ఇందుకు ప్రధానంగా ఎప్పటి వరకు ఉన్నారంటే 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 వరకు భారత ప్రధానిగా కొనసాగారు. ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే సాధారణంగా లోక్సభలో మెజారిటీ ఉంటేనే భారత ప్రధానిగా కొనసాగారు. కానీ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి మెజారిటీ లేదు. అయినప్పటికి కూడా ఆయన చాకచక్యంతో కంప్లీట్‌గా 5 ఇయర్స్ పాటు ఆయన ప్రధానిగా ఉండగలిగారనమాట. అది ఆయన యొక్క గొప్పతనం. నెక్స్ట్, దక్షిణాది నుంచి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అనంటే పివి నరసింహారావు గారు. అంతేకాకుండా మన దివాలా అంచున్నటువంటి మన దేశ ఆర్థిక వ్యవస్థని సంస్కరణలో పెట్టి ఒక మహామేధావిగా ఉన్నటువంటి అప్పటి మన ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ఆర్థికవేత్తగా పెట్టి అత్యంత అద్భుతమైనటువంటి ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ద్వారా సంస్కరణలు ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరు అంటే పివి నరసింహారావు గారు. అంతేకాకుండా ఈయన బహుభాషా కోవిదుడు. అనేక భాషలు ఆయనకు వచ్చు. ఎన్ని భాషలు అంటే మొత్తం 17 లాంగ్వేజెస్ ఆయన మాట్లాడగలడు. అంటే 9 భారతీయ భాషలు, 8 విదేశీ భాషల్ని కూడా అనర్గళంగా మాట్లాడేటటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి అనమాట. అంతేకాకుండా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రిగాను, ప్రధానమంత్రిగాను పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పివి నరసింహారావు గారు. అంతేకాకుండా ఇక్కడ మరొక విషయం ఏంటంటే లోక్సభలోను, రాజ్యసభలోను కూడా దేనిలోని సభ్యుడు కాకుండా డైరెక్ట్గా ప్రధాన పదవి చేపట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే పివి నరసింహారావు గారు. ఈ విధంగా లోక్సభలో మెజారిటీ లేకపోయినప్పటికి కూడా ఆయన టోటల్ కంప్లీట్‌గా 5 ఇయర్స్ టర్మ్‌ని ఆయన ప్రభుత్వాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా గ్లోబలైజేషను, ప్రైవేటైజేషను, లిబరలైజేషను ఇవి చేస్తున్నప్పుడు ఆర్బీఐ గవర్నర్‌గా ఎవరున్నారు అనే ప్రశ్న కూడా రావచ్చు. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదండీ, ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నారు అండ్ మన ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈ విధంగా ఉన్నప్పుడు ఆర్బీఐ గవర్నర్‌గా ఎవరున్నారు? ఇది ఇంపార్టెంట్. ఎందువల్లంటే అంతకుముందే మన్మోహన్ సింగ్ గారు ఆర్బీఐ గవర్నర్‌గా ఉండేవారు. అలాంటి వ్యక్తిని మన ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టారు.
ఇలాంటి సమయంలో ఈ గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ ద్వారా ప్రైవేటీకరణ చేయడం కోసం లేదా ఈ లిబరలైజేషన్ చేయడం కోసం అని చెప్పి ప్రధానంగా ముగ్గురు వ్యక్తులు అవసరం. ప్రధానమంత్రి యొక్క డిసిషన్ అవసరం. నెక్స్ట్ ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ యొక్క డిసిషన్ అవసరం. అలాగే ఆర్బీఐ గవర్నర్ యొక్క డిసిషన్ అవసరం అనమాట. అందువల్ల ఆ సమయంలో ఉన్నటువంటి ఆర్బీఐ గవర్నర్ ఎవరు అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. అది ఎవరు అంటే వెంకటరామన్ గారు. వెంకటరామన్ గారు ఈ మధ్య కాలంలోనే ఆయన చనిపోవడం జరిగిందనమాట. నెక్స్ట్ ఈ మధ్య కాలంలో మనం తెలంగాణలో ఈ శత జయంతి ఉత్సవాలు చేసాం మన వెంకట నరసింహారావు గారికి, అంటే పివి నరసింహారావు గారికి శత జయంతి ఉత్సవాలు చేసాం. 100వ బర్త్డే. అది ఎప్పుడు చేశారంటే 1 ఇయర్ పాటు చేయడం జరిగింది అప్పుడు తెలంగాణ గవర్నమెంట్. అది ఎప్పుడు అంటే 2020 జూన్ 28 నుంచి 2021 జూన్ 28 వరకు మొత్తం 1 ఇయర్ పాటు ఆయనకి శత జయంతి ఉత్సవాలు చేయడం జరిగింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి, ఆయన పుట్టింది ఎక్కడ అంటే వరంగల్ జిల్లా నరసంపేట మండలంలోని లెక్కనేపల్లి గ్రామంలో. తర్వాత కాలంలో ఆయన దత్తకు వెళ్ళిపోయింది ఎక్కడ అంటే మనకు అందరికీ తెలిసిందే వంగర, అంటే కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర అనే గ్రామానికి చెందినటువంటి రంగారావు రుక్మిణమ్మ దంపతులు ఈయన్ని పెంచుకోవడం జరిగింది. దాంతో ఆయన ఆ గ్రామానికి వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఇక్కడ మరొక ప్రధానం ఏంటంటే ఈయన రచించినటువంటి రచనలు. ఈయన అద్భుతమైనటువంటి కవి. ఏ విధంగా రచించారంటే అప్పటికే మన విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి సహస్రఫన్ మనందరికీ తెలిసిందే, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి ఈ 1000 పడగలు అనేటటువంటి ఒక నవలను పట్టుకొని ఆయన హిందీలోకి మన పివి నరసింహారావు గారు సహస్రఫన్ అనే పేరుతో దాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అది తప్పనిసరి గుర్తుంచుకోండి. ఆయన రచించిన బుక్ పేరు ఏంటండి? సహస్రఫన్. ఈ సహస్రఫన్ తెలుగులో ఎవరు రచించారు? విశ్వనాథ సత్యనారాయణ గారు రచించారు. దాని పేరేం పేరు? 1000 పడగలు. ఇది ఆయనకి సంబంధించిన ఒక రచన గురించి. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే మనం ఆగ్నేయాసియా దేశాలతో మన దేశం యొక్క సంబంధాలను బలోపేతం చేయడం కోసమని ఈయన ప్రత్యేకమైన ఒక విధానాన్ని రూపొందించారు పివి నరసింహారావు గారు. అది ఇప్పటికి కూడా ఫాలో అవుతుంది గవర్నమెంట్. దాని పేరు ఏం పేరంటే లుక్ ఈస్ట్ పాలసీ అనే దాన్ని ఈయనే తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా 1992 డిసెంబర్ 6వ తేదీన అయోధ్యలో రామసేవకుల చేత బాబ్రీ మసీదు కూల్చేసిన సమయంలో భారత ప్రధానిగా ఎవరున్నారు అంటే పివి నరసింహారావు గారే ఉన్నారనమాట. చూస్తారండి, మనం అంతకుముందు చెప్పుకున్నాం రామ జన్మభూమి రథయాత్ర చేస్తున్నప్పుడు విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారని చెప్పాను. ఆ తర్వాత కాలంలో 1992 డిసెంబర్ 6వ తేదీన ఈ రామసేవకులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి బాబ్రీ మసీదుని నేలమట్టం చేయడం జరిగింది. ఆ సమయంలో పివి నరసింహారావు గారే ప్రధానమంత్రిగా ఉన్నారనమాట. నెక్స్ట్ అంతేకాకుండా పివి నరసింహారావు గారు తన ఆటోబయోగ్రఫీని కూడా ఒక బుక్ రచించారు. దాని పేరు ఏం పేరంటే ది ఇన్సైడర్ అనే బుక్ని పివి నరసింహ గారు రచించారు. అంతేకాకుండా మరో బుక్ రచించారు. అదేంటంటే తెలంగాణ ఉద్యమం సమయంలో ఈ రజాకర్లు అందరూ కూడా, అంటే ముస్లిం దోపిడీదారులు అందరూ కూడా నిజాం యొక్క అండతో హిందువులందరినీ కూడా విపరీతంగా దోపిడీలు చేయడం జరిగింది. దాని మీద ఒక రచన చేశారు. దాని పేరే గొల్ల రామవ్వ అనే రచనని పివి నరసింహారావు గారు చేశారనమాట. ఇది ఆయనకు సంబంధించినటువంటి రచనలు. అంతేకాకుండా మరొక ట్రాన్స్లేషన్ కూడా పివి నరసింహ గారు ఉంది. అదేంటంటే మరాఠీ రచయిత అయినటువంటి హరినారాయణ్ ఆమ్టే. ఈ హరినారాయణ్ ఆమ్టే గారు ఒక బుక్ రచించారు. దాని పేరు ఏం పేరంటే లక్షత్ కోన్ ఘితో. ఈ పుస్తకాన్ని మన పివి నరసింహారావు గారు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగిందనమాట. ఇది కూడా ఆయనకి సంబంధించినటువంటి రచనే. ఇది పివి నరసింహారావుకి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. తర్వాత డాక్టర్ స్వామినాథన్ గారికి కూడా భారతరత్న ఇవ్వడం జరిగింది. ఆయన గురించి కూడా కొన్ని అంశాలు చూద్దాం. డాక్టర్ స్వామినాథన్ యొక్క ఎంఎస్ స్వామినాథన్ యొక్క పూర్తి పేరు ఏంటంటే మానకొంబు సాంబశివన్ స్వామినాథన్. ఈయన తమిళనాడులోని కుంభకోణానికి చెందిన వ్యక్తి. తమిళనాడులోని కుంభకోణం అనే ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతన్ని భారతదేశం యొక్క హరిత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని పిలుస్తుంటారు అనమాట. ఈయన 1925 ఆగస్ట్ 7న పుట్టడం జరిగింది. అప్పుడున్నటువంటి కుంభకోణంలో జన్మించారు. అయితే ఇక్కడ ఇతనికి మరొక అంశం ఏంటంటే పద్మశ్రీ అనేది 1967లో వచ్చింది. ఇక్కడ ఇతనికి ఇంతకుముందు వచ్చినటువంటి అవార్డులు కూడా మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్లో ఈ ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. 1967లో భారతరత్న ఇచ్చారు. 1971లో రామన్ మెగసెసే అవార్డు ఇచ్చారు. అలాగే పద్మభూషణ్ని 1972లో తీసుకున్నారు ఈయన. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది 1987లో పొందారు. పద్మ విభూషణ్ని 1989లో పొందారు. అంతేకాకుండా ఈయన రాజ్యసభ సభ్యుడి కింద మన భారతదేశంలో పార్లమెంట్లో రాజ్యసభ సభ్యుడిగా 2007 నుంచి 2013 వరకు పనిచేశారు. తర్వాత కాలంలో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు కానీ, ఆల్బర్ట్ ఐన్స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు కానీ కూడా ఈయన రావడం జరిగింది అనమాట. ఇది తప్పనిసరి గుర్తుంచుకోండి. అంతేకాకుండా ఈయన చేసినటువంటి వేరు వేరు వర్క్స్ ఏంటంటే మన
అంటే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో టీచర్ గాను, రీసెర్చర్ గాను, అంతేకాకుండా రీసెర్చ్ అడ్మినిస్ట్రేటర్ గాను కూడా ఆయన పనిచేశారు. అంతేకాకుండా ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్లో డైరెక్టర్గా కూడా ఈయన వర్క్ చేశారు. ఐఆర్ఐ అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క డైరెక్టర్గా కూడా ఈయన వర్క్ చేశారనమాట. ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఇక్కడ ఎక్కడ మీకు దొరకదండి, ఫాదర్ ఆఫ్ ఎకనమిక్ ఇకాలజీ అని ఎవరిని పిలుస్తారు అనే ప్రశ్న రావచ్చు. ఫాదర్ ఆఫ్ ఎకనమిక్ ఇకాలజీ యొక్క ఫాదర్ పితామహుడు ఎవరు అంటే స్వామినాథన్, ఎంఎస్ స్వామినాథన్. అలాగే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరిని పిలుస్తారంటే స్వామినాథన్ గారిని పిలుస్తారు. ఎక్కడ ఇండియాలో మాత్రమే, ఇండియాలో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరిని పిలుస్తారంటే ఎంఎస్ స్వామినాథన్. మరి ప్రపంచవ్యాప్తంగా ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరు పిలుస్తారు అంటే నార్మన్ బోర్లాగ్ గురించి కూడా కొన్ని పాయింట్లు మీకు ఇస్తానండి. ఇక్కడ మరొక విషయం చూడండి, ఇక్కడ ఎంఎస్ స్వామినాథన్ని ఫాదర్ ఆఫ్ ఎకనమిక్ ఇకాలజీ అని చెప్పాను కదండి. ఇందుకీ ఈ ఫాదర్ ఆఫ్ ఎకనమిక్ ఎకాలజీ అని ఎంఎస్ స్వామినాథన్ని ఎవరు ప్రకటించారు అని అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. చూడండి, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థ అయినటువంటి ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ వాళ్ళు మన ఎంఎస్ స్వామినాథన్ గారిని ఫాదర్ ఆఫ్ ఎకనమిక్ ఇకాలజీ అని ప్రకటించడం జరిగిందనమాట. అందువలన తప్పనిసరిగా ఈ పదాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్, 20వ శతాబ్దానికి చెందినటువంటి అత్యంత ప్రభావవంతమైనటువంటి 20 మంది ఆసియావాసులుగా మన టైమ్ మ్యాగజైన్ చెప్తూ ఉంటుంది కదండి. ఆ టైమ్స్ మ్యాగజైన్ అనేది దీనిలో వచ్చినటువంటి భారతీయులు 3 వచ్చారండి. ఆ 3 ఎవరు అంటే మహాత్మా గాంధీ, ఠాగూరు, ఎంఎస్ స్వామినాథన్. ఇక్కడ మళ్ళీ చెప్తాను చూడండి, అమెరికాకు చెందినటువంటి టైమ్స్ మ్యాగజైన్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైనటువంటి 20వ శతాబ్దానికి చెందినటువంటి ప్రముఖుల యొక్క జాబితాను రూపొందించడం జరిగింది. అందులో ఆసియాకి సంబంధించి అంటే మన కాంటినెంట్ ఆసియా కాంటినెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు 20 మందిని సెలెక్ట్ చేస్తే దానిలో 3 మనవాళ్లే. ఆ 3 ఎవరు అంటే మన మహాత్మా గాంధీ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఎంఎస్ స్వామినాథన్ గారు. ఈ పదాన్ని కూడా, ఈ 3 పదాలు, ఈ 3ని కూడా కంపల్సరిగా మీరు గుర్తుంచుకోండి. 2004లో మన రైతుల యొక్క ఆత్మహత్యల మీద, రైతుల యొక్క అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ పేరు ఏంటంటే నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ అనే దాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్కి చైర్మన్గా ఎవరు వ్యవహరించారు అంటే ఎంఎస్ స్వామినాథన్ గారే దానికి చైర్మన్గా చేశారనమాట. ఇక్కడ మరో పదం చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఎవర్ గ్రీన్ రెవల్యూషన్. సాధారణంగా గ్రీన్ రెవల్యూషన్ గురించి మనం మాట్లాడతాం, కానీ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని మొట్టమొదటి ప్రయోగించిన వ్యక్తి ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు. ఇక్కడ మరొక అంశం మీకు తెలియజేస్తాను, అదేంటంటే నార్మన్ బోర్లాగ్ గురించి. సాధారణంగా ప్రపంచంలో హరిత విప్లవ పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరిని పిలుస్తారంటే అమెరికాకు చెందినటువంటి నార్మన్ బోర్లాగ్ అని చెప్తుంటారు అనమాట. ఈ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ లేదా హరిత విప్లవ పితామహుడు అని నార్మన్ బోర్లాగ్కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే 1970లో ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇందుకీ ఈ హరిత విప్లవం లేదా గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి అనేది చూద్దాం. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఆధునిక టెక్నాలజీ వినియోగించడం ద్వారా అత్యధిక పంట దిగుబడిని ఉత్పత్తి చేసే విప్లవాన్ని హరిత విప్లవం లేదా గ్రీన్ రెవల్యూషన్ అని పిలుస్తారనమాట. ఈ గ్రీన్ రెవల్యూషన్ చూడండి, ఈ పదాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన ఈ భారతరత్నకి అనుబంధంగా ఈ జనరల్ స్టడీస్లో క్వశ్చన్స్ వస్తాయి. ఈ విధంగా మనం చదవడం వల్లే మన ఏకలవ్య ఫాలో అవుతున్నటువంటి పిల్లలందరూ కూడా ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు. ఈ విధంగా మనం ఈసారి కూడా చూద్దాం. అదేంటో చూడండి, గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని మొట్టమొదట ప్రయోగించిన వారు ఎవరు అనే ప్రశ్న రావచ్చు. అది ఎవరు అంటే యుఎస్ఎయిడ్. ఈ యుఎస్ఎయిడ్ యొక్క అడ్మినిస్ట్రేటర్గా విలియం ఎస్ గాడ్ ఉండేవారు. ఈ విలియం ఎస్ గాడ్ గారే ఈ గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని మొట్టమొదటి చెప్పారనమాట. యుఎస్ఎయిడ్ అంటే అర్థం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. యునైటెడ్ స్టేట్స్ యొక్క ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అనే దాన్ని యుఎస్ఎయిడ్ అంటారు. ఈ యుఎస్ఎయిడ్కి హెడ్ ఎవరు అంటే అడ్మినిస్ట్రేటర్ అంటారు. అప్పటి అడ్మినిస్ట్రేటర్ ఎవరు అంటే గ్రీన్ రెవల్యూషన్ రావడానికి ముందు అడ్మినిస్ట్రేటర్గా ఎవరు పనిచేశారంటే విలియం ఎస్ గాడ్ పనిచేశారు. ఈ విలియం ఎస్ గాడ్ అనే వ్యక్తే గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని మొట్టమొదట చెప్పడం జరిగిందనమాట. వేటి వినియోగం ద్వారా హరిత విప్లవాన్ని సృష్టించడం జరిగింది అని అంటే అత్యధిక దిగుబడినిచ్చే నాణ్యమైన విత్తనాలు, హై ఈల్డింగ్ వెరైటీస్ అంటారు. ఈ హై ఈల్డింగ్ వెరైటీస్ని వినియోగించడం ద్వారానే
మనం హరిత విప్లవాన్ని ప్రపంచవ్యాప్తంగా సృష్టించడం జరిగింది. అయితే భారతదేశంలో హరిత విప్లవం సృష్టించడానికి ప్రధానమైనటువంటి కారణమైన వరి రకం ఏది అంటే IR8. IR8 IR8 అనేది హరిత విప్లవానికి ప్రధానమైనటువంటి కారణంగా ఉండి అత్యధిక పంట ఉత్పత్తికి ఇది కారణమైంది. అంతేకాకుండా ఈ హరిత విప్లవం గురించి కూడా పూర్తిగా మనం తెలుసుకోవాలి. ఇందుకే హరిత విప్లవం మన భారతదేశంలో ఏ ప్రధానమంత్రుల యొక్క నేతృత్వంలో వచ్చింది అంటే మొట్టమొదట లాల్ బహదూర్ శాస్త్రి గారు, తర్వాత కాలంలో ఇందిరాగాంధీ గారు. ఈ ఇద్దరు ప్రధానుల ఆధ్వర్యంలోనే హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ రావడం జరిగిందనమాట. భారతదేశంలో కూడా మరొక ఫాదర్ ఉన్నారు. అదేంటంటే పొలిటికల్ ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్. పొలిటికల్ ఫాదర్ అంటే పొలిటికల్ నాయకుల యొక్క ఆలోచనని గ్రీన్ రెవల్యూషన్ వైపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అనమాట. అందువల్ల ఆయన ఏం పిలుస్తారంటే భారతదేశంలో పొలిటికల్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని చిదంబరం సుబ్రహ్మణ్యం గారిని పిలుస్తూ ఉంటారనమాట. ఈ పదం కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ వీట్ రెవల్యూషన్. చూడండి, సాధారణంగా మనం గ్రీన్ రెవల్యూషన్ అంటే మొత్తం అన్ని పంటలకు సంబంధించింది అనుకుంటాం. కానీ దానిలోని వీట్ అంటే గోధుమల్ని విప్లవాన్ని సృష్టించడం కోసమని ఫాదర్ ఆఫ్ వీట్ రెవల్యూషన్ అని ఒక వ్యక్తి పనిచేశారనమాట. ఆయన్ని ఫాదర్ ఆఫ్ వీట్ రెవల్యూషన్ అని పిలుస్తారు. ఆయన పేరు ఏం పేరంటే దిల్బాగ్ సింగ్ అత్వాల్. దిల్బాగ్ సింగ్ అత్వాల్ అనే ఆయన్ని ఫాదర్ ఆఫ్ వీట్ రెవల్యూషన్ అని పిలుస్తారనమాట. అయితే ఇప్పుడు మన గ్రీన్ రెవల్యూషన్కి ముఖ్యంగా పాత్ర పోషించినటువంటి ప్రధాన సంస్థ ఏది అంటే IRI. అంతేకాకుండా మన భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు చేశారంటే 1967 నుంచి 67 మధ్యకాలంలో పంజాబ్లో గ్రీన్ రెవల్యూషన్ మొట్టమొదట జరగడం జరిగింది. అయితే మనందరికీ తెలిసిందే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. హరిత విప్లవం సృష్టించడానికి ప్రధాన వరివంగడం ఏంటంటే IR8. ఈ IR8ని ఎవరు తీసుకొచ్చారంటే IRRI. IRRI అంటే అర్థం ఏంటంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ IRRI అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అంటే ఫిలిప్పీన్స్లోని లాగునాలో ఉందన్నమాట. ఫిలిప్పీన్స్లో ఉంది, తప్పనిసరి గుర్తుంచుకోండి. IRRI ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ఫిలిప్పీన్స్లో ఉందన్నమాట. ఈ IRRIలో IR8 వరి వంగడాన్ని సృష్టించడం కోసం పనిచేసినటువంటి ఒక శాస్త్రవేత్తల బృందం ఉంది. ఆ బృందం పేరు ఏం పేరంటే వాళ్ళ పేర్లు జెన్నింగ్స్ అనే ఒక శాస్త్రవేత్త, హాంక్ బీచెల్లి, అకిరా తనక, TT చాంగ్, SKD దత్తా, రాబర్ట్ చాండ్లర్. ఈ 5 శాస్త్రవేత్తలు కలిపి IR8 అనే దాన్ని సృష్టించారు. ఈ IR8 అనేది అప్పటి వరకు ఉత్పత్తి చేసినటువంటి వరి కన్నా డబుల్ అంటే దానికన్నా రెట్టింపు ఉత్పత్తిని సృష్టించడం జరిగింది. అందువల్ల IR8ని మిరకిల్ రైస్ అని పిలుస్తారు. మిరకిల్ రైస్. ఈ మిరకిల్ రైస్ని సృష్టించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అంటే IR8 అనే మిరకిల్ రైస్ని సృష్టించినటువంటి శాస్త్రవేత్తలు IRRI చెందినటువంటి జెన్నింగ్స్, హాంక్ బిచెలి, అకిరా తనక, TT చాంగ్, SKD దత్తా, రాబర్ట్ చాండ్లర్. ఇది వీళ్ళకి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. ఇక్కడ మరొక అంశం మీకు అందిస్తానండి. అది ఎందుకంటే సాధారణంగా ఒక క్వశ్చన్ వచ్చిందంటే దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అని మనం చూసుకోవాలి. ఎందుకంటే డౌట్ లేకుండా ఉంటుంది. అందులో రిస్క్ లేకుండా ఉండాలంటే మనం ఇప్పుడు హరిత రెవల్యూషన్ అదే గ్రీన్ రెవల్యూషన్ అంటున్నాం కదండి. అసలు గ్రీన్ రెవల్యూషన్ అని ఒకటి ఉన్నప్పుడుగా వేరే రెవల్యూషన్స్ ఏమున్నాయి అనేది కూడా మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు MS స్వామినాథన్ గారు మన ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఈ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ MS స్వామినాథన్ అని పిలుస్తున్నప్పుడు వేరే రెవల్యూషన్స్ ఏమున్నాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి తప్పనిసరిగా. అందువల్ల మీకు ఇస్తున్నాను ఈ టేబుల్. అది చూడండి. దీనిలో పింక్ రెవల్యూషన్ అనేది దేని పిలుస్తారంటే ఉల్లిపాయలని ఎక్కువ ఉత్పత్తి చేయడాన్ని, ఔషధాలను ఎక్కువ ఉత్పత్తి చేయడాన్ని, ఈ రొయ్యల్ని ఎక్కువ ఉత్పత్తి చేయడం, ఈ మూడింటి యొక్క ఉత్పత్తిని పింక్ రెవల్యూషన్ అని పిలుస్తారు. బ్లూ రెవల్యూషన్ నీలి విప్లవము. ఇది చేపల ఉత్పత్తిని పెంచడం కోసం చేసే విప్లవాన్ని బ్లూ రెవల్యూషన్ అంటారు. అలాగే బ్లాక్ రెవల్యూషన్, నలుపు రెవల్యూషన్ అనమాట. నలుపు విప్లవం అండి ఎందుకు అంటారంటే ఈ పెట్రోలియంకి సంబంధించిన ఉత్పత్తుల్ని పెంచడం అనే లక్ష్యంతో బ్లాక్ రెవల్యూషన్ చేస్తారు. అలాగే రౌండ్ రెవల్యూషన్ అంటే బంగాళదుంపలను అత్యధికంగా ఉత్పత్తి చేయడాన్ని రౌండ్ రెవల్యూషన్ అంటారు. అలాగే రెడ్ రెవల్యూషన్ మాంసం అంతేకాకుండా టొమాటోస్ వీటిని అత్యధికంగా ఉత్పత్తి చేసే రెవల్యూషన్ని రెడ్ రెవల్యూషన్ అంటారు. అలాగే బ్రౌన్ రెవల్యూషన్ అంటే తోళ్ల పరిశ్రమ, అంతేకాకుండా సాంప్రదాయమైనటువంటి ఇంధన వనరులు వీటినన్నింటి అభివృద్ధి పరచడాన్ని బ్రౌన్ రెవల్యూషన్ అంటారు. అలాగే వైట్ రెవల్యూషన్ పాలోత్పత్తులు కానీ అభివృద్ధి పరిచేదాన్ని వైట్ రెవల్యూషన్ అంటారు. అలాగే ఎల్లో రెవల్యూషన్ అంటే నూనె గింజలు, ఈ నూనె అంటే ఆయిల్ సీడ్స్ అనమాట. ఈ ఆయిల్ సీడ్స్ని అభివృద్ధి చేసేదాన్ని ఎల్లో రెవల్యూషన్ లేదా పసుపు విప్లవం అని అంటారు. అలాగే గోల్డెన్ రెవల్యూషన్
పళ్ళు, ఉద్యానవనాలు వీటిని అభివృద్ధి పరిచేదాన్ని గోల్డెన్ రెవల్యూషన్ అంటారు. అలాగే సిల్వర్ రెవల్యూషన్ అంటే గుడ్లు గానీ, పౌల్ట్రీస్ అంటే కోళ్ల పరిశ్రమ అభివృద్ధి పరచడాన్ని సిల్వర్ రెవల్యూషన్ అంటారు. అలాగే గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్. గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అని ఏం పిలుస్తారంటే జనపనార అంటే జూట్. ఈ జూట్ మిల్లులు అభివృద్ధి పరచడం కోసం గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అంటారనమాట. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వేరు రెవల్యూషన్స్. మనం గ్రీన్ రెవల్యూషన్ చదువుతున్నాం కాబట్టి ఈ రెవల్యూషన్స్ గురించి కూడా తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. మన భారతదేశం ఆల్రెడీ ప్రపంచంలో పాలు కానీ, పల్సెస్ కానీ, జూట్ కానీ అత్యధికంగా ఉత్పత్తి చేసినటువంటి మొదటి దేశంగా ఉంది. వరి, గోధుమ, చెరుకు, శనగ అంటే వేరుశనగ, కూరగాయలు అత్యధికంగా ఉత్పత్తి చేసినటువంటి రెండవ దేశంగా కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మరొక ప్రధానమైన టేబుల్ మీకు ఇచ్చానండి. అదేంటంటే సాధారణంగా చూడండి ప్రముఖమైన వ్యక్తులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చౌదరి చరణ్ సింగ్ గారు కానీ, లేకపోతే మన ప్రధానమైన వ్యక్తులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ వీళ్ళందరూ చనిపోయిన తర్వాత వారి యొక్క సమాధులకి ఒక్కొక్కరికి ఒక పేరు పెట్టడం జరిగింది. అలాగే పివి నరసింహారావు గారు కానీ ఇవన్నిటి కూడా ఒక్కొక్క పేరు ఉంది. ఆ పేర్ల గురించి కూడా మనం తప్పనిసరిగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఎందువల్లంటే మన పివి నరసింహారావు గారిని నిజానికి సమాధి చేసింది హైదరాబాద్లో చేశారు. కానీ ఆయనకి మెమరీ ఢిల్లీలో ఉంది. అంటే మెమోరియల్ కన్స్ట్రక్షన్ అనేది ఢిల్లీలో ఉంది. అలాగే మన ప్రధానమైన వ్యక్తులు అంటే చౌదరి చరణ్ సింగ్ గారు ఉన్నారు. చౌదరి చరణ్ సింగ్ గారికి కూడా ఢిల్లీలో ఆయన యొక్క సమాధి ఉంది, మెమరీ ఉంది. దానికి ప్రత్యేకమైన పేరు ఉంది. ఇంతకుముందు చెప్పాను నేను కిసాన్ ఘాట్ అని. ఆ విధంగా ఒక్కొక్కరికి ఒక పేరు ఉంది కాబట్టి ఆ పేర్లు కూడా మీకు ఇస్తాను. అదేంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తులు ఎప్పటిదాకా ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు వాళ్ళ మెమరీస్ అంటే సమాధులకి ఏం పేరు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గారు ఉన్నారు. ఆయన సమాధిని రాజ్ ఘాట్ అంటారు. జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. ఆయన సమాధిని శాంతివన్ అంటారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు. ఆయన సమాధిని విజయ్ ఘాట్ అంటారు. ఇందిరాగాంధీ గారు ఉండేవారు. ఆవిడ యొక్క సమాధిని శక్తి స్థల్ అంటారు. జగజీవన్ రామ్ గారు ఉన్నారు. ఆయన యొక్క సమాధిని సమతా స్థల్ అంటారు. ఇప్పుడు చరణ్ సింగ్ గారు ఉన్నారు. చరణ్ సింగ్ గారి యొక్క సమాధిని కిసాన్ ఘాట్ అంటారు. రాజీవ్ గాంధీ యొక్క సమాధిని వీరభూమి అంటారు. జైల్ సింగ్ గారి యొక్క సమాధిని ఏక్తా స్థల్ అంటారు. శంకర్ దయాళ్ శర్మ గారి యొక్క మన సమాధిని కర్మభూమి అంటారు. దేవీలాల్ గారి యొక్క సమాధిని సంఘర్ష స్థల్ అంటారు. పివి నరసింహారావు గారి యొక్క సమాధిని స్మృతి స్థల్ అంటారు. స్మృతి స్థల్. అలాగే ఇంద్రకుమార్ గుజ్రాల్ గారి యొక్క సమాధిని కూడా స్మృతి స్థలే అని పిలుస్తారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. పివి నరసింహారావు గారి యొక్క సమాధిని స్మృతి స్థలే అంటారు. ఇంద్రకుమార్ గుజ్రాలి గారు అంటే మాజీ ప్రధాని అయినటువంటి ఐకే గుజ్రాలి గారి యొక్క సమాధిని కూడా స్మృతి స్థలే అంటారు అనమాట. అంతేకాకుండా కేఆర్ నారాయణ గారి యొక్క సమాధిని ఉదయ్ భూమి అంటారు. అలాగే చంద్రశేఖర్ గారి యొక్క సమాధిని జననాయక్ స్థల్ అంటారు. అలాగే ఆర్ వెంకటరామన్ గారి యొక్క సమాధిని ఏక్తా స్థల్ అంటారు. అలాగే ఇంద్రకుమార్ గుజ్రాల్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదండి. ఇంద్రకుమార్ గుజ్రాల్ యొక్క అంటే ఐకే గుజ్రాలియా గారి యొక్క సమాధిని స్మృతి స్థల్ అని పిలుస్తూ ఉంటారు అనమాట. అంతేకాకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క సమాధిని సదైవ్ అటల్ అని పిలుస్తారు. సదైవ్ అటల్ అంటే అర్థం ఏంటంటే ఎప్పటికీ దృఢమైనటువంటి చాలా గట్టిగా ఉన్నటువంటి అని అర్థం అనమాట. సదైవ్ అటల్ అని అర్థం అనమాట. ఈ విధంగా ఈ 2024 సంబంధించినటువంటి భారతరత్న గురించి మనకు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఆ భారతరత్న గురించి కూడా కొన్ని అంశాలు మీకు అందిస్తాను. అదేంటంటే భారతదేశంలో అత్యుత్తమ పౌర పురస్కారం ఏది అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం భారతరత్న. భారతరత్న అవార్డుని ఎవరు ప్రదానం చేస్తారు? భారత రాష్ట్రపతి. ఇందుకే భారత రాష్ట్రపతి ఇచ్చేటటువంటి భారతరత్న ఏ విధంగా ఉంటుందంటే మనకు సాధారణంగా తెలుసు రావి ఆకులు అంటారు చెట్లు. ఈ రావి చెట్టుకి ఒక శాస్త్రనామం ఏంటంటే ఫైకస్ రిలిజియోసా. ఈ ఫైకస్ రిలిజియోసా యొక్క ఆకు మీద ఒకవైపు సూర్యుడి యొక్క చిత్రం ఉంటుంది. దేవనాగరి లిపిలో భారతరత్న అనే అక్షరాలుండి దానికి వెనక వైపు ప్లాటినం లోహంతో ఉన్నటువంటి భారతదేశం యొక్క జాతీయ చిహ్నం, దాని కింద దేవనాగరి లిపిలో సత్యమేవ జయతే అని రాసి ఉంటుందన్నమాట. ఇది ఏ విధంగా ఉంటుందని కూడా గుర్తుంచుకోండి. అలాగే భారతరత్న అవార్డుని ఎప్పుడు ప్రారంభించారంటే 1954లో ప్రారంభించారు. ఇది అందుకున్న మొట్టమొదటి వ్యక్తులు ఎవరు అంటే రాజగోపాలాచారి గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, సివి రామన్ గారు. వీళ్ళు ముగ్గురు కూడా మొట్టమొదట భారతరత్న అందుకున్నటువంటి వ్యక్తులు అనమాట. అయితే ఒక్కసారి మాత్రం 1992లో సుభాష్ చంద్రబోస్ గారికి ఇచ్చినటువంటి పురస్కారం భారతరత్న మాత్రం మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఆయన చనిపోయారు అనేది మెన్షన్ చేయడం వల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు మిగిలిన వాళ్ళు. అందువల్ల దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మిగిలినప్పటి వల్ల కూడా ఎటువంటి సమస్య లేకుండా ఉంది. అయితే భారతరత్న పొందినటువంటి పౌరులకి మన భారతదేశంలో ఎన్నో స్థాయి వస్తుంది అంటే 7వ స్థాయి వస్తుందట.
మొట్టమొదటి 6 ఏంటంటే మొట్టమొదటి స్థాయి ఎవరికిస్తారంటే రాష్ట్రపతి గారికిస్తారు. దాని తర్వాత ఉపరాష్ట్రపతికి ఇస్తారు. తర్వాత ప్రధానమంత్రి, రాష్ట్రాల గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉప ప్రధానమంత్రులు, ముఖ్య న్యాయాధీశులు అంటే మన చీఫ్ జస్టిస్‌లు. ఆ తర్వాత స్థానాన్ని మన భారతరత్న లభించిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందనమాట. అయితే ఈ పురస్కారం అంటే భారతరత్న పొందిన వాళ్ళు విదేశీయులు, ఫారినర్స్ ఎవరంటే మనం సరిహద్దు గాంధీ అంటాం. ఈ సరిహద్దు గాంధీగా పేరు ఉన్నటువంటి అబ్దుల్ గఫార్ ఖాన్ 1987లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌కి ఇచ్చారు. అంటే ఆఫ్‌కోర్స్ ఆయన పాకిస్తాన్‌కి చెందాడు ప్రస్తుతానికి. అలాగే నెల్సన్ మండేలా 1990లో నెల్సన్ మండేలా గారు కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇవి ప్రధానంగా భారతరత్నకు సంబంధించి భవిష్యత్తులో తప్పనిసరిగా పోటీలు రావడానికి అవకాశాలు. అయితే ఇప్పుడు వీడియో చాలా ఎక్కువైపోయింది కాబట్టి ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తాను. మీరు ఎక్కువ మంది చూసారంటే తప్పనిసరిగా మిగిలిన వీడియో కూడా నేను కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫ్రెండ్స్ కూడా తప్పనిసరిగా దీన్ని షేర్ చేయండి. అండ్ ఈ కంపల్సరీగా మీరు చదువుకోవాల్సింది ఈ భారతరత్న గురించి మాత్రం తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది. అందులో కంప్లీట్‌గా చదవండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఎవరైనా మన ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.